హైదరాబాద్ లో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇవాళ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆరంగారు నుంచి జూ పార్క్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ పనులు 2021లో ప్రారంభమైనప్పటికీ పలు కారణాల వల్ల ప్రారంభానికి జాప్యం జరుగుతూ వచ్చింది. దీని అంచనా వ్యయం 636.80 కోట్లు అయితే పనులు పూర్తయ్యేసరికి ఖర్చు 799 కోట్లకు చేరింది. ఈ ఫ్లైఓవర్ ను 24 మీటర్ల వెడల్పు 6 లైన్లతో మొత్తం 4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ తో జూ పార్క్ నుంచి ఆరంగార్ మీదుగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరుకు రాకపోకలు సాఫీగా సాగుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న తాడిబండ్, దానమ్మ హాట్స్, హాసన్ నగర్ జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కడ ఆక్కుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలుంటుంది. ఇక జూ పార్క్ వచ్చే సందర్శకులకు పాత బస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవడంతో పాటు సమయం ఆదా కానుంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ లో నిర్మించిన అత్యధిక పొడవైన ఫ్లైఓవర్ గా దీన్ని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 2009లో అందుబాటులోకి వచ్చింది. ఇది 11.66 కిలోమీటర్ల పొడవుతో 4 లైన్లతో నిర్మించారు. అప్పట్లో ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు ఈ ఫ్లైఓవర్ ని నిర్మించారు. ఆ తర్వాత 3 కిలోమీటర్ల పొడవుతో 4 లైన్లతో కొత్తగూడ ఫ్లైఓవర్ నిర్మించారు.